జనభేరి న్యూస్. జాతీయ గీతం వందే మాతరం 150 ఏళ్ల స్మారకోత్సవాలు శ్రీకాళహస్తిలో ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్పీ ప్రభుత్వ మున్సిపల్ హై స్కూల్ నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బృందాదేవి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులు బంకిం చంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వందే మాతర గీతాన్ని ఆలపించారు. విద్యార్థులు వేసిన భారతమాత వేషధారణలు పలువురిని ఆకట్టుకున్నాయి. మాట్లాడకూడదు 6th క్లాస్ హైట్ చూసుకో నువ్వు కాదు తెలుసు అమ్మాయికి ఫోటో అలా చూడు ఏయ్ యాసర్ అరాఫత్ లైన్ చూసుకో కూడా మనం ఇలా గుర్తు చేసుకోవడం వల్లనే మన దేశభక్తి ఇవన్నీ మనం చాటి చెప్పుకుంటున్నాం. అలా అప్పుడు స్వాతంత్రం తెచ్చుకోవడానికి ఇలాంటి వైబ్రేషన్స్ ఇప్పుడు ఎలా అయితే మనం పాటలు పెట్టుకొని ఇన్స్పిరేషన్ పొందుతున్నామో అలాంటి పాటల ద్వారానే అప్పుడు వాళ్ళు సాగాయి కాబట్టే మన దేశం స్వాతంత్రం పొందింది. ఈ రోజు మనం భారతదేశంలో స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. అలాంటి గొప్ప మహానుభావుల గురించి మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే బంకిం చంద్ర చటర్జీ గారి ఫోటో గమని అందరికీ నమస్కారం. నా పేరు పి తేజస్విని. వందే మాతరం అనేది భారత జాతీయ గీతం. ఇది ప్రముఖ రచయిత అయిన బంకిం చంద్ర చటర్జీ 1875 7వ నవంబర్ తేదీన ప్రముఖ సంస్కృత భాష మరియు కొంత ఆంగ్ల భాషలో రచించారు. వందే మాతరం అంటే ఓ తల్లి నీకు నమస్కారములు అని అర్థం. ఈ జాతీయ గీతం అనేది ప్రజలను ఉత్తేజం వైపు మరియు అలాగే ప్రముఖ పోరాటంలో నడిపించింది. ఈ రోజు మా పాఠశాలలో ఎంతో ఘనంగా మరియు వైభవంగా ఇది జరుపుకున్నాము. ధన్యవాదాలు. వందే మాతరం 150 సంవత్సరాలు పురస్కరించుకొని ఎస్ఎస్బి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఘనంగా వందే మాతర 150 సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ వందే మాతరము 1875వ సంవత్సరం నవంబర్ 7వ తారీఖున బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి ఆనంద్ మఠ్ గ్రంథంలో నుంచి ఈ వందే మాతర గేయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ గేయాన్ని తీసుకున్నప్పుడు మొట్టమొదట దీనిని 1885 కోల్కతా సమావేశంలో దీనికి స్వయంగా చరణాలు రచించి దీన్ని ఉద్యమ రూపంలో తీసుకురావడం జరిగింది. దీన్ని మొట్టమొదట పశ్చిమ బెంగాల్ విభజన అప్పుడు కానీ అదేవిధంగా జలియన్ వాలాబాగ్ దురంధర ఘటాలు కానీ భారతదేశాన్ని ఏకం చేయడానికి ఉవ్వెత్తున భారతదేశ ప్రజలందరూ రోడ్లోకి రావడానికి ప్రధాన కారణమైనటువంటి గేయాన్ని వందే మాతర గేయం. అలాంటి గేయాన్ని మనము స్మరించుకుంటూ ప్రధానమంత్రి మోడీ గారు 150 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి దీనిని ఘనంగా జరపాలని చెప్పి దీన్ని దేశవ్యాప్త ఉత్సవాలుగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దీన్ని జనగణమనతో పాటు భారత రాజ్యాంగంలో చేర్చి దీన్ని కూడా జాతీయ గేయంగా
1950 జనవరి 24న ఆమోదించాం. కాబట్టి వందే మాతరం అంటేనే భారతదేశ పౌరులలో ఒక పౌరుషం, ఒక ఉత్సాహం అనేవి రావడానికి నినాదము ఈ వందే మాతరం. అది వందే మాతరం అంటే ఓ తల్లి నీకు నమస్కారాలు, అంటే మన భరతమాత ఒక తల్లిగా మనం పూజిస్తాం కాబట్టి ఆ తల్లికి నమస్కరించిన తర్వాతనే మనం ఏ పనైనా చేస్తాం. కాబట్టి వందే మాతర గేయానికి అంత ప్రతిష్టత భారతదేశంలో ఉంది. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ 150 సంవత్సరాల ఉత్సవాన్ని దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుతున్నారు. థ్యాంక్ యూ.